అంశాలున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్కి వెళ్తే గుంటూరు జిల్లా పెదకురపాడులో దారుణం జరిగింది. రన్నింగ్ ట్రైన్లో ఒక మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు దుండగుడు. హైదరాబాద్ వెళ్లేందుకు రాజమహేంద్రవరంలో ఆ సదరు మహిళ సంత్రగచ్చి రైలు ఎక్కింది. అయితే మహిళను బ్రతిమలాడి ఆ ఖాళీగా ఉన్నటువంటి బోగిలో ఈ దుండగుడు కూడా ఎక్కాడంట. కొంత ఖాళీగా ఉంది ఆ రోజు ఆ ట్రైన్లో. సో మహిళను కత్తితో బెదిరించి ముందుగా డబ్బులు నగలు మొత్తం లాక్కున్నాడు. ఆ తర్వాత రన్నింగ్ ట్రైన్లోనే ఆ సదరు మహిళ పైన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ భయంతో కేకలు వేయడంతో పెదకూరపాడు స్టేషన్ దగ్గర దిగి పారిపోయాడు ఆ నిందితుడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోలీసులకి ఆ సదరు మహిళ దిగిన తర్వాత ఫిర్యాదు చేసింది. ప్రస్తుతానికి నిందితుడి కోసం అటు జీఆర్పీ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. సో పెదకూరపాడు రాజమహేంద్రవరం నుంచి పెదకూరపాడికి వచ్చేటువంటి ఆ మార్గ మధ్యలోనే ఆ సదరు మహిళ పైన రేప్ జరిగింది. అయితే రాజమహేంద్రవరంలో ఆ మహిళ ట్రైన్ ఎక్కింది. ఈ ట్రైన్లోనే సంత్రగచ్చి ట్రైన్ ఇదే. సో సంత్రగచ్చి ట్రైన్లో తను రాజమహేంద్రవరంలో ఒక బోగిలో ఎక్కింది. అయితే ఆ బోగి ఎంటీగా ఉందట. అక్కడే ఎక్కినటువంటి నిందితుడు ఆ బోగి ఎంటీగా ఉన్న విషయం చూసి బతిమెలాడంట. నేను కూడా ఎక్కుతాను వస్తానని చెప్పి బతిమెలాడి ఆ కంపార్ట్మెంట్లోకి వచ్చాడంట. సో వచ్చాడు, అప్పటి వరకు అంత సమయంగానే ఉంది. కాసేపు ట్రైన్ మోవడంతోనే కత్తి చూపించి ఆ మహిళ దగ్గర ఉన్నటువంటి నగలను డబ్బులను మొత్తాన్ని కూడా లాక్కున్నాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మహిళని చూసి అదును చూసి ఇక తనపై అత్యాచారం చేయాలనుకున్నాడు. బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజమహేంద్రవరం నుంచి పెదకూరపాడు రావడానికి ట్రైన్ సమయం ఎగ్జాక్ట్గా నేను ఆన్లైన్లో చూస్తే సుమారుగా 4 నుంచి 5 గంటల పాటు సమయం పడుతుంది. సో అక్కడికి వచ్చేంత వరకు ఆ మహిళపై చాలా దాష్టికంగా దుర్మార్గంగా ఆ మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ సదరు నిందితుడు. సో పెదకూరపాడు రైల్వే స్టేషన్ ఇదే. ఇక్కడ మీరు విజువల్లో చూస్తున్నటువంటి కింద పెదకూరపాడు రైల్వే స్టేషన్ అది. సో ఇక్కడికి వచ్చేంత వరకు 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది రాజమహేంద్రవరం నుంచి పెదకూరపాడు రావడానికి. సో అక్కడికి వచ్చేంత వరకు ఆ మహిళని బెదిరించి డబ్బులు నగలు ఇతరత్ర వస్తువులు మొత్తం లాక్కోవడమే కాకుండా దారుణాతి దారుణంగా ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడట. అయితే ఆ మహిళ కేకలు వేయడంతో పెదకూరపాడు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ దిగి పరారైపోయాడు నిందితుడు. తో వెంటనే అక్కడి నుంచి ఆ మహిళ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇక సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత పోలీసులకి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు అందించిందట. ఆ పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేస్తారు. నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. సో ఒక మహిళని రన్నింగ్ ట్రైన్లో గతంలో కూడా చాలా దుర్మార్గాలు చూసాం మనం. బస్సుల్లో ఢిల్లీలో మనం చూసిన సంఘటన ఏంటి? బస్సులోనే నిర్మానుష్యమైనటువంటి ఆ బస్సులో గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. చాలా పెద్ద ఎత్తున ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్ని శిక్షలు పడినా ఎన్ని రకాలుగా వారికి శిక్షలు వేసినా నడి రోడ్డుపై వారిని చిత్రహింసలకు గురి చేసి చంపాలి అనేటువంటి డిమాండ్లు వినిపించినా ఈ యొక్క నిందితుల యొక్క ప్రవర్తన మారడం లేదు అంటే అర్థం చేసుకోండి ఎంతటి స్థాయిలో శృతి మించిపోతుంది అనేది. సో ప్రస్తుతానికి ఆ నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పెదకూరపాడు రైల్వే స్టేషన్లో దిగి పారిపోయాడని చెప్పేటువంటి ఆ మాటల్ని ఆ సదరు మహిళ చెప్తుందనంటే అక్కడ సీసీటీవీ దృశ్యాలు మొత్తాన్ని కూడా చూసేందుకు జీఆర్పీ పోలీసు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరంలో ఆ సదరు మహిళ సంత్రగచ్చి రైల్లో బయలుదేరింది. సికింద్రాబాద్ హైదరాబాద్ రావాల్సింది. సో వచ్చేటువంటి క్రమంలో ఆ దుండగుడు కూడా ఆ మహిళ ఎక్కినటువంటి బోగిలో ఎంటీగా ఉన్నటువంటి ఆ బోగిలో వాడు రిక్వెస్ట్ చేసి ఆ లోపలికి వచ్చాడు. ఆ తర్వాత డబ్బులు నగల్ని దోచుకున్నాడు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు అందరూ కూడా కలవరపాటు గురి చేస్తోంది. రన్నింగ్ ట్రైన్ అంటేనే ఎక్కువగా రష్ ఉంటూ ఉంటుంది. మరి ఆ సమయంలో ఎందుకు ఆ ఒక్క బోగి ఖాళీగా ఉందా? ఆ బోగిలో ఎవరు లేరా? ఆ రోజు రష్ లేకుండా ఉండిపోయిందా ఏందో తెలియదు. కానీ మొత్తంగా ఆ మహిళ రన్నింగ్ ట్రైన్లో నాపై అత్యాచారం చేశాడన్న ఫిర్యాదుని జీఆర్పీ పోలీసులకు అందించింది. పెదకూరపాడు దగ్గర ఆ నిందితుడు పారిపోయాడని కూడా ఆ మహిళ చెప్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో పెదకూరపాడు దగ్గర ఆ సదరు నిందితుడు అత్యాచారానికి పాల్పడి నిందితుడు పరారైపోయాడు, దిగి వెళ్ళిపోయాడు, నేను కేకలు వేయడంతో అని చెప్పి ఆ మహిళ చెప్తోంది. సో ఇంతకీ ఆ మహిళ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆ సమయంలో జనరల్గా ట్రైన్స్ అన్ని కూడా ఎటువైపు నుంచి వచ్చేవి కూడా మరీ ఒక్కరు ఉండేటువంటి బోగీలు చాలా అరుదు, అసలు ఉండవు కూడా అటువంటి సిచ్యువేషన్లో. సో మహిళ బోగిలో ఒంటరిగా ఉండిపోయిందా? ఇంతకీ ఆ నిందితుడు ఎక్కడెక్కాడు? ఆ మహిళ ఏం చెప్తోంది? సో ప్రస్తుతానికి పోలీసులు ఏ కోణాలు విచారిస్తున్నారు? మనోజ్, జరిగిన సంఘటన అయితే చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఆమె వ్యక్తిగత పనుల నిమిత్తం కూడా రాజమండ్రి నుంచి స్పెషల్ ఫేర్ ట్రైన్ అవడం వల్ల దానికి అంటే రెగ్యులర్ గా నడిచే ట్రైన్స్ తో పోల్చుకుంటే కొద్దిగా రద్దీ తక్కువ ఉంది. ముఖ్యంగా ఆ సంతాగ్రచి ఆ ట్రైన్ కి వచ్చేసి వెనుక భాగాన ఉన్నటువంటి లేడీస్ బోగీలో
ఎక్కటం ఆ రాజమండ్రిలో ఎక్కిన దగ్గర నుంచి కూడా విజయవాడ గుంటూరు వచ్చేంత వరకు కూడా కొద్దిగా రష్ గానే ఉంది. ఎందుకంటే తోటి ప్రయాణికులు ఉండటం కొద్దిగా ధైర్యంగానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఆ రాజమండ్రి నుంచి ఆమె ఎక్కిన ట్రైన్ గుంటూరు వచ్చిన తర్వాత గుంటూరు జంక్షన్ కావడం, అక్కడి నుంచి మెంబర్ ఆఫ్ ట్రైన్స్ దొరుకుతాయి కాబట్టి అక్కడి నుంచి కొంత ఖాళీ అయిన పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ ఆ లేడీస్ భోగి పూర్తిగా ఖాళీ అయిన నేపథ్యంలో ఈ దుండగుడు ఎవరైతే హత్యకి అదేవిధంగా దొంగతనానికి పాల్పడ్డాడో అతను పూర్తిగా ఈ భోగిని గమనించి ఒంటరి మహిళ ఉందనే ఆ కోణంలో అతను పూర్తిగా ట్రైన్ మూవ్ అయ్యేంత వరకు, అంటే సుమారు గుంటూరు జంక్షన్ లో 15 నుంచి 20 నిమిషాలు ఆ ట్రైన్ అవుతుంది. ఏ ట్రైన్ కూడా పూర్తిగా ఆ ట్రైన్ ఖాళీగా ఉంది అని చెప్పేసి ఆ ట్రైన్ బయలుదేరేంత వరకు కూడా అతను ఎక్కువకుండా రన్నింగ్ ట్రైన్ లో ఆమె, అంటే ఆల్మోస్ట్ ఆ లేడీస్ భోగి అంటే డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు, మహిళలు వస్తేనే చేస్తారు. ఆమెను బతిలాడుకొని ఆమెకు కూడా తోడుగా ఉంటుందన్న ఆలోచనతో ఆమె అయితే అవకాశం ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది పరిస్థితి. ఎందుకంటే ఆ లేడీస్ ట్రైన్ లో జెంట్స్ ఎవరు నెక్కలేదు, ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉంటే వాళ్ళు పక్క భోగి ఎక్కమని చెప్పిన పరిస్థితి. కాకపోతే ఒంటరిగా ఉండటం వల్ల ఆమె ఏం చేయలేక అతను ఎక్కిన తర్వాత కూడా గుంటూరు నుంచి పెద్ద కూరపాడు వచ్చి సుమారు ఇందాక మీరు చెప్పినట్టు ఒక 30 to 40 minutes పైన టైం పడుతుంది పెద్ద కూరపాటు రావడానికి. అది స్పెషల్ ఫేర్ కాబట్టి ఈ 30 to 40 minutes టైంలోనే ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులు, బ్యాగులు, సెల్ ఫోన్లు దొంగతనం చేసి ఆమెపై అత్యాచారం చేయడం కూడా జరిగింది. అసలు పెద్ద కూరపాడు పోలీస్ స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో దిగిపోయినట్టు కూడా సదరు మహిళ చెబుతుంది. కాకపోతే ఇప్పుడు పోలీసులు అన్ని కోణాలు ఆలోచిస్తున్నట్టు గుంటూరు రైల్వే పోలీసులు, అదేవిధంగా జిఆర్పీ పోలీసులు, అదేవిధంగా పెద్ద కూరపాడు రైల్వే పోలీసులు కూడా పూర్తిగా దీనిపై కొద్దిగా లోతైన విచారణ చేస్తున్నారు. కాకపోతే సత్తెనపల్లి అంటే నెక్స్ట్ పెద్ద కూరపాడు తర్వాత వచ్చేటువంటి రైల్వే స్టేషన్ సత్తెనపల్లి, తర్వాత నడికూడి, తర్వాత మిర్యాలగూడ, నల్గొండ, ఇవన్నీ రైల్వే స్టేషన్లు సుమారు 4-5 పైన స్టాపింగ్స్ ఉన్న ప్రాంతాల్లో ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయింది? ఒకవేళ ఆమె ఏమైనా గాయపరిచాడా, లేకపోతే ఏమైనా అపస్మార స్థితిలో వెళ్ళిందా, లేకపోతే ఆమె ఏదైనా కేకలు వేస్తుంది బయటకు వచ్చి చెప్తుందన్న ఉద్దేశంతో ఆమెను కట్టేశారన్న కోణంలో కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దీనిపై అయితే రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అయితే పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. కాకపోతే ఈ మహిళపై అత్యాచారం చేయటం ఒకవేళ ఇది పాత నేరస్తులు కూడా, ఎందుకంటే అంత ప్రీప్లాండ్ గా అతని దగ్గర ఒక కత్తి పెట్టుకొని అంత రెక్కి నిర్వహించి ఆ ఖాళీ భోగిని ఎంచుకొని ఆ రన్నింగ్ ట్రైన్ ఎక్కడం అంటే సుమారు అతని వయసు కూడా తెలుస్తున్న సమాచారము 40 ఏళ్ల వ్యక్తి అని చెప్పేసి తెలుస్తుంది. 40 ఏళ్ల వ్యక్తి రన్నింగ్ ట్రైన్లు ఎక్కాడంటే అతను కొద్దిగా గతంలో అనుభవం ఉందా ఇలా రన్నింగ్ ట్రైన్లు ఎక్కటము అనే విషయం అయితే తెలుస్తుంది. అదే కోణంలో పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మహిళ కూడా చెప్తున్న ఆధారాలను బట్టి అతను కొంత ఆధారాలను బట్టి కొంత అగ్రెసివ్ గా ఉన్నారు. కాకపోతే నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఎక్కించుకోవాల్సి వచ్చిందన్న ట్రైన్లు ఎక్కడానికి అనుమతించాల్సిన అవసరం వచ్చిందన్నట్టు కూడా చెప్తుంది. కాకపోతే పోలీసులు 2 కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇది గతంలో ఏదన్నా పాత నేరస్తుడి పనా, లేకపోతే ఏం జరిగింది, అసలు నిజంగా ఈ సంఘటన జరిగిందా లేదా అన్న కోణంలో కూడా ఒక కోణంలో అయితే విచారణ చేస్తుంది. ఎందుకంటే ఆమె అన్ని రైల్వే స్టేషన్ దాటి చివరికి స్టేట్ దాటి తెలంగాణకి వెళ్ళి ఆమె అక్కడ చర్లపల్లిలో ఫిర్యాదు చేయాల్సిన